నేను మీకు ఒక ఫ్యాక్ట్ చెప్దాం అనుకుంటున్నాను. నేనంత ఫేమస్ కాదు, నాకు అని ఫాలోవర్స్ లేరు. బట్ నేను ఇక్కడ ట్రై చేసే విధానంలో నాకు జెన్యూన్ అనిపించినవి డూస్ అండ్ డోంట్స్ ఇన్ పిఎస్డబ్ల్యూ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరూ ఇక్కడికి అప్పు తీసుకొని వస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, అందరూ అప్పు తీసుకొని వస్తారు. అప్పు తీర్చాలనుకుంటాము. మీ పిఎస్డబ్ల్యూ టైంని మీరు అప్పు తీయడానికి మాత్రం యూజ్ చేయకండి. డే 1 ఇదిగో మీకు చెప్పిన యూనివర్సిటీ వీసా మనకి ఇచ్చినప్పుడు 18 months వీసా వస్తుంది, ఒక్కొక్కసారి 15 months వీసా వస్తుంది. ఆల్రైట్, 12 months చదవండి, పార్ట్ టైం జాబ్ చేయండి, క్యాష్ ఇన్ హ్యాండ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఏదైతే ఆ 6 months ఉంటుందో అప్పటి నుంచి మీ జాబ్స్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి రీసెర్చ్ చేయండి, స్టూడెంట్ యూనియన్ దగ్గరికి వెళ్ళండి, సివీస్ చేయించుకోండి, రెజ్యూమేస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్క్రీనింగ్ కాల్స్కి ఎలా ఉండాలి, అసలు ఏ వెబ్సైట్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండాలి, ఇవన్నీ కనుక్కోండి. ఇన్డెప్త్ నాలెడ్జ్ మీకు ఉండాలి. పార్ట్ టైంలు చేస్తూ అప్పులు తీర్చుకోకండి ప్లీజ్. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరూ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిఎస్డబ్ల్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు అన్పెయిడ్ వర్క్ ఒక 1-2 months చేసినా కూడా మిగతా కొన్ని జాబ్స్ ఉంటాయి మన ప్రొఫైల్కి గ్రాడ్యుయేట్ లెవెల్స్ రావడానికి. నాకు 3 years ఎక్స్పీరియన్స్ బ్యాక్ ఇన్ ఇండియా ఉన్నా కూడా నాకు జాబ్ సర్చ్ అనేది చాలా 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 కష్టం అవుతుంది. రైట్ నో కూడా నేను జాబ్ సర్చ్లో ఉన్నాను, నాకు ఇంకా జాబ్ రాలేదు, బట్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే పిఎస్డబ్ల్యూ స్టార్ట్ అవ్వగానే అన్ని వెపన్స్ మనం ఎలా అయితే రెడీ చేసుకొని యుద్ధంకి వెళ్తామో అలానే మీ దగ్గర అన్ని పోర్ట్ఫోలియో గ్లిట్ హబ్స్ అన్ని అంటే లైక్ వర్చువల్గా కూడా ఉండాలి, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. అలా అన్నీ ఉన్నాయనుకో, ట్రస్ట్ మీ, within 6 months of your PSW you will land a job and you have a scope to show to the people, like 1.5 year you have a capability to show them what you are up to. And then ఆబ్వియస్లీ మనం అడగకపోయినా కంపెనీ మనకు స్పాన్సర్ చేస్తుంది. అలాంటి ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో నేను చెప్పడం ఏంటంటే మీరు పిఎస్డబ్ల్యూ వేస్ట్ చేసుకోకండి. ఇంకొకటి, నాకు ఫస్ట్ టైం యూకే కాల్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఇస్ బ్రో ట్రస్ట్ మీ అడ్వాన్స్డ్ లెవెల్. యూనో మనం పార్ట్ టైంలో మాట్లాడుతున్న ఇంగ్లీష్ కన్నా వే 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 మచ్ బెటర్ ఇంగ్లీష్ తను మాట్లాడింది. ఐ కుడ్ నాట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ క్వశ్చన్స్ ఈజ్ అబౌట్ టు ఆస్క్ మీ. ఐ వాజ్ లైక్ ఓకే, నేను ఎంత దగ్గర పెట్టుకున్నా కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఓకే ఐ థాట్ ఓకే నేను ఐ హ్యావ్ టు గివ్ దిస్ కాల్, రైట్, ఐ షుడ్ నాట్ గివ్ అప్ ద కాల్. సో నేను చాలా చాలా ప్రశాంతంగా చేసుకొని, కానీ నాకు భయం వేస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం యూకే స్క్రీనింగ్ కాల్, నాకు తెలియదు ఎలా చేయాలి అని. బట్ తను అడిగినప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్స్ కన్నిటికీ ఓకే ఆన్సర్స్ ఇచ్చాను, బట్ నేను ప్రిసైజ్గా ఇవ్వలేదు. సో మనము ఇండియాలో రెజ్యూమే జామ్ సెక్షన్, దాని తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ, దాని తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అలా ఇక్కడ ఉండదు. స్క్రీనింగ్ కాల్లోనే వాళ్ళు హెచ్ఆర్ అడిగే క్వశ్చన్స్ అడుగుతారు. వై దిస్ రూల్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ, డిడ్ యూ ఫిట్ ఫర్ దిస్ కల్చర్, వై ఓన్లీ దిస్ రూల్, వై నాట్ అదర్ రూల్స్, వై డిడ్ యూ కన్సిడర్ ఆ కంపెనీ. ఇంకేం క్వశ్చన్స్ అడిగారు, కెన్ యూ ప్లీజ్ డిస్క్రైబ్ అ ప్రాజెక్ట్ అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్. సో ఎవరైనా సరే స్క్రీనింగ్ కాల్ చేసినప్పుడు వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళు ఏది అడిగినా కూడా జేడీ నుంచి అడుగుతారు. సో ఇది ఎవ్వరు బయట చెప్పరు. అందరూ ఈ కన్సల్టెన్సీ బుక్ చేసుకోండి, మీకు క్రాక్ చేస్తారు, అది బుక్ చేసుకోండి, క్రాక్ చేస్తారు, డబ్బులు బొక్క. నేను ఫ్యాక్ట్ రియాలిటీ చెప్తున్నా, నాకైంది. మీరు నా దగ్గర నుంచి మేబీ కొంతమంది పాజిటివ్గా తీసుకుని నాకు తెలియదు, బట్ ఇది మాత్రం జెన్యూన్ రివ్యూ. మీరు ఒక్కసారి దీన్ని కన్సిడర్ చేసి చూడండి. And you will take a turn in your applications. Trust me, mark my words, please don't waste your time in PSW. This is a must and should, every international students have to do it. Rules ఎన్ని చేంజ్ అయినా మన దగ్గర స్కిల్స్ ఉంటే మామ పక్కా జాబ్ కొడతాను, అర్థమవుతుందా? పక్కా అంటే పక్కా.